సమాజంలో ఉండే జనాన్ని ఎక్కువ మందిని మంచి వైపు తీసుకెళ్లాలన్నా చెడు వైపు తీసుకెళ్లాలన్నా ఆ చెప్పే విషయం పదే పదే చెప్పాలి, ఎక్కువ మంది చెప్పాలి. ఇప్పుడు ఈ రెండు మీకు తెలుసు. చెడు వైపు తీసుకెళ్ళగలిగే వాళ్ళు కూడా ఇదే వాడుతున్నారు, ఈ పద్ధతిని. పదే పదే చెప్తారు, ఎక్కువ మంది ద్వారా చెప్పిస్తారు. మనం మంచి విషయాలు చెప్పాలనుకుంటే మనకు అదే మార్గం, వేరే మార్గం లేదు. కూల్ డ్రింకులు పనికిమాలని, వేస్ట్, ఖర్చు దండగా, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. 1986లో పదే పదే మనం చెప్పాం, రాష్ట్రమంతా 4000 చోట్ల చెప్పాం. ఆ టైంలో కూల్ డ్రింకుల గురించి, టానికుల గురించి, గ్లూకోజ్ గురించి, హెల్త్ డ్రింకుల గురించి చాలా మందికి అవేర్నెస్ వచ్చింది అనేది నాకు తెలుసు. ఈ మధ్య నేను వెంకటగిరి వెళ్తే ఓ స్కూల్లో ప్రోగ్రాం పెడితే ఒక టీచరు, నువ్వు 35 ఏళ్ళ మా స్కూల్కి వచ్చావు సార్ అన్నాడు. అప్పుడు చెప్పావు టానికులు తాగొద్దని, అప్పటి నుంచి మానేశా అన్నాడు. ఇది మెచ్చుకోవడమా తిట్టడమా? మెచ్చుకునే భాగం ఉంది, తిట్టే భాగం ఉంది. 35 ఏళ్ళ తర్వాత ఇప్పుడు వస్తున్నావు, ఇన్నాళ్ళు మా సంగతి పట్టించుకోలే అన్నాడు. అది తిట్టదు. 35 ఏళ్ళ నాడు నువ్వు చెప్పినటువంటిది బలంగా నాకు నాటుకుంది, నన్ను మార్చింది, అది మెచ్చుకోవడం. బలంగా చెప్తే, పదే పదే చెప్తే, ఎక్కువ సార్లు చెప్తే నాటుకుంటుంది. ఇప్పుడు మన మోడీ సాబ్ కూడా అట్లాగే చెప్తాడు. 10 ఏళ్ళ నాడు ఎన్నికలప్పుడు మనకు ప్రామిస్ చేసినాడు ఆయన. విదేశాల్లో ఉన్న నల్ల డబ్బు మొత్తాన్ని పట్టుకొచ్చి మీ అందరి అకౌంట్లో 15 లక్షలు వేస్తానని చెప్పాడు. మరలా అదే చెప్తే మనం అడుగుతాం, ఇంకా తీసుకురాలేదు ఏందని. ఒక్కసారి కూడా చెప్పాలి అది. కాబట్టి మర్చిపోయినాం మనం. రేపు ఎన్నికలప్పుడు మీరు అందరూ అడగాలి 15 లక్షలు ఎప్పుడు ఇస్తామని. మనం గుర్తు తెచ్చుకోవాలా. అలాగే మీరు గమనించండి, రాజకీయాల్లో ప్రచారం చేసిన వాళ్ళందరూ తాము జనం దగ్గరికి పంపించదలుచుకున్న దాన్ని పదే పదే పంపిస్తారు, ఎక్కువ సార్లు పంపిస్తారు. ఒక పర్పస్ కోసం ఈరోజు నేను వచ్చాను మీ దగ్గరికి. ఓ సబ్జెక్టు మేము ముందు పెడదామని. జన విజ్ఞాన వేదిక అనే సంస్థ ఈ ఊరంతా బలంగా తెలియాలంటే వాళ్ళందరూ ఆడే మెత్తడే మనం వాడాలి. పదే పదే బలంగా చెప్పడం, ఎక్కువ మంది జనాన్ని చూపించాలి. ఒక 2 నెలల తర్వాత ఇక్కడ కూర్చున్న జనం 200 అయితే 500 నుంచి 1000 మందిని మనం జన విజ్ఞాన వేదిక తరఫున చూపించగలిగితే ఒక ఇష్యూ మీద ప్రజలు మొత్తానికి అర్థమవుతుంది, ఇదేంటో కొత్త సంస్థ వచ్చింది, చాలా బలంగా విషయాలు చెప్తుంది అని. జనము తలల్లో నాటుకోవాలంతే. రేపు ఎన్నికల్లో ఎవడు గెలవాలో ఎవడు ఓడాలో నిర్ణయించేది కమిటెడ్ ఓటర్లు కాదు, అటు ఇటు కాకుండా ఉండే ఓటర్లు ఉంటారు, స్వింగ్ ఓటర్లు. వాళ్ళు నిర్ణయిస్తారు ఎవరు గెలవాలో. ఎవడు గెలుస్తాడు అనిపిస్తుందో వాడిని గెలిపిస్తారు. అది వాళ్ళు చేయబోయే పని. వాళ్ళని పట్టుకోవడమే ఇంపార్టెంట్. రాజకీయాలు ఉన్న వాళ్ళకి తమకు ఖచ్చితంగా ఓటేసేటోళ్ళు ఇటు ఓటేస్తారు, ఖచ్చితంగా ఎగ్గొట్టేటోళ్ళు ఇటు ఎగ్గొడతారు. ఈ స్వింగ్ లాగాలి. మనం కూడా ఈ ఊళ్ళో జనానికి జనం యొక్క సమస్యల్ని మాట్లాడే ఒక సంస్థ ఉంది, బలమైంది అని ఇంప్రెషన్ పట్టుకెళ్తే మన వైపు జనం మలుతారు. రేపొద్దున కమిటెడ్ ఓటర్లని, అటు ఇటు ఉన్న వాళ్ళని, స్వింగ్ ఓటర్లని మొత్తాన్ని కూడా సరైన ఆలోచనలో మనం వాళ్ళు పెట్టగలం. సరైన ఆలోచన ఎందుకు మనం నేర్పించాలి ఆ 10 మంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటున్నానంటే కేవలం రాజకీయం మాత్రమే ప్రజల సమస్యలను పరిష్కరించలేదు. భావజాలం అని ఒకటి ఉంటుంది. ఆ భావజాలం యొక్క ఆధ్వర్యంలో జనం నడుస్తూ ఉంటారు. ఆ భావజాలం తలకెక్కితే భౌతిక శక్తి కంటే బలంగా పనిచేస్తుంది. ఆ భావజాలం ఎక్కించే పని జన విజ్ఞాన వేదిక లాంటి మన సంస్థలది. మనం ఆ పని మీద లేమనుకోండి, తప్పుడు భావజాలాన్ని తలకెక్కించేటోళ్ళు చాలా యాక్టివ్ అవుతున్నారు.
మంచి భావజాలం ఎక్కించేటోళ్ళు మనం యాక్టివ్ కావాలంటే మనం కూడా చాలా మంది జనాన్ని చూపించాలి. ఇప్పుడు వాళ్ళు జనాన్ని డబ్బులు ఇచ్చి బిర్యానీలు ఇచ్చి తీసుకొచ్చి కూర్చోబెడతారో మనం స్వచ్ఛందంగా వచ్చి జనాన్ని చూపించగలగాలి. ఆ పర్పస్ కోసమే ఒక స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రం అంతా నేను పర్యటిస్తున్నా, 2 రాష్ట్రాలు పర్యటిస్తున్నా.